అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఇడ్లీకి దోశకి నానబెట్టడం మర్చిపోయినా కానీ టైం కుదరినప్పుడు క్విక్గా 2 మినిట్స్లో మార్నింగ్ టిఫిన్గా చేసుకోవచ్చండి. ముందుగా 1 కప్పు గోధుమ పిండి వేసుకోవాలండి. 1 కప్పు గోధుమ పిండికి 4 టేబుల్ స్పూన్స్ బెల్లం వేసుకోవాలి. కొద్దిగా బేకింగ్ సోడా, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్, సాల్ట్ వేసుకొని కలుపుకోవాలండి. కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా లేకపోయినా ఏం పర్లేదండి. ఇవి వేసుకున్నట్లయితే ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. వేసుకుంటే 5 మినిట్స్ పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. లమ్స్ ఏమీ లేకుండా బాగా కలుపుకోవాలండి, స్మూత్ పేస్ట్ అయ్యే వరకు. ఇప్పుడు 2 యాలకుల్ని దంచుకొని వేసుకోవాలి. ఇలా బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలండి. చూసారు కదండి బబుల్స్గా ఎలా ఫామ్ అయిందో. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. విధంగా వీడియోలో చూపించిన విధంగా స్ట్రైనర్తో ఇలా చేసుకుంటూ ఒక బౌల్లోకి తీసుకున్నట్లయితే స్మూత్ పేస్ట్ వస్తుందండి. ఇలా వేసుకుంటే మనకేంటంటే గోధుమ పిండి ఎంత బాగా కలిపినా కొద్ది గొప్ప ఉండలు కడుతుంది కాబట్టి ఈ విధంగా చేసుకుంటే స్మూత్ పేస్ట్గా రెడీ అవుతుంది మనకి. బ్యాటర్ ఈ విధంగా ఉండాలండి, మరీ థిక్గా ఉండకూడదు. ఇప్పుడు ప్యాన్ని హీట్ చేసుకొని కొంచెంగా బటర్ వేసుకొని ఈ బ్యాటర్ని మనము దోశలాగా వేసుకోవాలండి. దోశలాగా మొత్తం మనము తిప్పేయకుండా జస్ట్ అలా పోసుకొని వదిలేసేయాలి. చూసారు కదా ఎంత ఫ్లఫీగా వచ్చిందో. మూత పెట్టుకోవాలండి కంపల్సరీగా. మూత పెట్టుకుంటే స్టీమ్ అనేది బయటికి పోకుండా చాలా బాగా కుక్ అవుతుంది. ఇలా ఇదే విధంగా అన్నీ వేసుకోవాలి. గరిటెతో పోసుకున్న తర్వాత ఇంక మనం దాన్ని కదిలించకూడదండి, అంతే మందంగా వదిలేసేయాలి. మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. మీరు కావాలంటే బటర్ లేకపోతే ఆయిల్తో అయినా కాల్చుకోవచ్చు. ఇలా ఈ విధంగా 2 వైపులా కాల్చుకోవాలి. మాడిపోకుండా సిమ్ టు మీడియంలోనే పెట్టి కుక్ చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే లోపల వరకు బాగా కుక్ అవ్వదు. ఇవి 1 కప్పుకి నాకు 7 వచ్చినాయండి. 8ది ఒక చిన్న రోటీ లాగా వచ్చింది. ఇవే సైజులో నాకు 7 అయ్యాయి. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో. వీటిని బటర్తో అయినా తినొచ్చు, లేదు అనుకుంటే కిసాన్ జామ్తో అయినా తినొచ్చండి. ప్లెయిన్గా కూడా తినేసేయచ్చు, మరి స్వీట్ వద్దు అనుకుంటే. చూసారు కదండి లోపల స్పాంజ్ లాగా ఎంత సాఫ్ట్గా ఉందో. ఇలా ఈ విధంగా స్పాంజ్ లాగా క్విక్గా 5 మినిట్స్లో చేసుకోవచ్చండి. ఇదే విధంగా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.